రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంకు చెందిన గొట్టె శ్రావణి నామాపూర్ మోడల్ స్కూల్లో 6వ తరగతి చదువుకునేది. పాఠశాల అయిపోయిన తర్వాత బస్సు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు బాలిక బస్సు కింద పడి మృతి చెందింది. మృతురాలి కుటుంబ బంధువులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు పాపకు న్యాయం కోసం ధర్నాలు, రాస్తారోకో నిరసనలు చేపట్టగా గత కలెక్టర్ కృష్ణ భాస్కర్ మృతురాలి కుటుంబానికి 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం గాని అధికారులు గాని ఆదుకోలేదని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్కు 6 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ముత్యాలు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ గోడును విన్నవించుకున్నదని, చివరికి తన భర్త హార్ట్అటాక్తో మృతి చెందాడని విలపించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని వారికి నష్టపరిహారం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అధికారులను నష్టపరిహారం అందించాలని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య కోరారు. రోజున ఉదయం స్కూల్కి వెళ్ళిన పాప శ్రావణి పేరు, 6వ తరగతి, మోడల్ స్కూల్ నామాపూర్. సాయంత్రం కూడా పల్లె వెలుగు బస్ కింద పడి చనిపోయింది పాప అనేది పుకార్లు లేదు. వెంటనే అందరూ అంటే సంబంధిత ఈ సోషల్ వర్కర్, ప్రజా సంఘాలకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడనే బైఠాయించడం, ధర్నా రాస్తారోకో చేస్తూ రాత్రి 8:30, 9 వరకు అక్కడే ఉంది. అటువంటి రేపు మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడదాం అది అని చెప్పి చీకడైన తర్వాత మన ఏరియా కాబట్టి అక్కడ ఉండలేము, దాని మనం వచ్చేసాము. అదే సందర్భం పల్లె వెలుగు బస్సు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిరు, రేపు మాట్లాడతామని చెప్పి. అయితే ముస్తాబాద్ ప్రజలందరూ ఇది అన్యాయం అని ప్రతిఘటించి అందరూ కలిసి బస్టాండ్లో ధర్నా రాస్తారోకో చేపట్టిరు. అప్పుడు తహసీల్దార్ రమేష్ సార్ వీళ్ళందరూ స్థానిక పోలీసులు వీళ్ళందరూ కలిసి ధర్నా రాస్తారోకోను నిర్వహింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరూ ఒప్పుకోలేదు. ఆమె దృష్టి కోసమే కానీ వాళ్ళ చావు ఖర్చు కానీ మంచి కానీ చెడు కానీ ఇంకేమైనా ఇవ్వడం జరగలే. అసలు ఆమె గురించి ఈ దళిత అమ్మాయి గురించి ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు, వీళ్ళింటికి ఎవరు రాలేదు, వాళ్ళని పవర్ ఫంక్షన్ చేయలేదు, వాళ్ళ స్థితిగతులు ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఏమైంది, ఇంకో పాప చనిపోయింది. ఆ తల్లి చివరికి శంకర్ భర్త చనిపోయింది. దిక్కులేని పక్షులే ఇద్దరు ఎప్పుడు ఎవరు వచ్చి మాకేం సహాయం చేస్తారు, మరి ఎవరు వచ్చి మాకేం ఇస్తారు అనే ప్రయత్నంలో ఉంది. నేనేమంటున్నా అంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండబడే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్, ఇప్పుడు ఎమ్మెల్యే మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు, తను కూడా దృష్టి సారించి మరి మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో జరిగిన ఇన్సిడెంట్కు మీరు కూడా బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఇస్తాన డబుల్ బెడ్రూము, ఆ 3 ఎకరాల భూమి, ఆమెకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఆ ప్రయత్నం చేసి ప్రభుత్వం స్థానిక మనకు ఉండబడే ఏమైనా మినిస్టర్ గౌరవం